ఇక్కడెందుకు ఆపమన్నావా నువ్వు? తమరి డ్యూటీకి టైం అయింది కదా. నీకు నాకంటే అదేగా ఇంపార్టెంట్. నేను ఆటోలో వెళ్ళిపోతాలే. డ్యూటీది ఏముందిలే అను, పర్లేదు నేను డ్రాప్ చేస్తా. అబ్బబ్బా, అంత కన్సర్న్ వద్దు సార్. అయినా గొడవపడ ఒక్కరోజు లవ్ చూపిస్తే సరిపోదు. నాకు అది రోజు కావాలి. కానీ నీకు మన లవ్ కంత ఇంపార్టెన్స్ ఇచ్చే టైమే లేదు కదా. లైట్ తీసుకో. అంటే ఏంటను, నేను మన రిలేషన్షిప్ కోసం ఏం చేయట్లేదా? అరే పెళ్లి కాకముందే తన గర్ల్ ఫ్రెండ్ పేరు మీద ఇల్లు ఎవరు కొంటారు? నేను కొన్నాను. మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే 2 years వెయిట్ చేసి మరీ ఒప్పించా. ఎవరి కోసం ఇదంతా? చేసావు, ఇలాంటి పెద్ద పెద్దవి చాలానే చేసావు. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం అస్సలు పట్టించుకో. ఇందాక నా బర్త్డేకి 12 o'clock విష్ చేయలేదంటే సిల్లీ అన్నావు. నా హెల్త్ బాగాలేదంటే తొక్కలో మందులు వేసి పంపిస్తావు, కానీ నువ్వు మాత్రం తొందరగా ఇంటికి రావు. అరే కోపంతో కాల్ కట్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ కూడా చేయవు. ఏమైనా అంటే వర్క్ వర్క్ అంటావు. మాకు లేదా వర్క్? అను, నా నీలాగేమి ఐటీ జాబ్ కాదు 6 అవగానే లాగౌట్ చేయడానికి. ఈ చిన్న విషయం ఎందుకు అర్థం కాదు నీకు? దీని గురించి 100 సార్లు డిస్కస్ చేసుకున్నాం. 100 సార్లు కాదు, 1000 సార్లు డిస్కస్ చేసినా నాకు నీ జాబ్ గురించి అర్థం కాదు, నీకు నా ఫీలింగ్స్ అర్థం కావు.